అటవీశాఖ అధికారులు తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తూ తమకు సంబంధం లేని కేసులు పెట్టి తీవ్రంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం తాళ్లపేట అటవీ రేంజ్ కార్యాలయ ప్రాంగణంలో బైఠాయించి నిరసన తెలిపారు ఆదివాసులు. అడవి నరికివేతతో ఎలాంటి సంబంధం లేని ఆదివాసీ నాయకులను చర్చల పేరుతో పిలిపించి చెట్లను నరికినట్లు తప్పుడు కేసులు పెట్టి నోటీసులు ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అటవీ అధికారులు అనాలోచితంగా వ్యవహరిస్తూ చనిపోయిన వారి మీద కూడా కేసులు నమోదు చేసి తమ మూర్ఖత్వాన్ని ప్రదర్శిస్తున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇందు మూలంగా ఇప్పుడు అటవీ శాఖ అధికారులకు కానీ జిల్లా కలెక్టర్ గారు కానీ మేము విన్నవించుకునేది ఒకటే, దమ్మన్నపేట కొత్త మామిడిపల్లి జీపీ దమ్మన్నపేట గూడెంలో ఉన్నటువంటి ఆదివాసీ నాయకపూర్ తెగవారు మరి లింగపూర్ బీట్లో ఉన్నటువంటి ఫారెస్ట్ భూమిలో గత కొంతకాలంగా పోడు వ్యవసాయం చేసుకునేటువంటి క్రమంలో మా మీద అక్రమంగా కేసులు పెట్టడం జరిగింది. అక్రమంగా అంటే ఏ రకంగా అంటే కేసులు పేర్లు లేకున్నా కూడా మేము ఆ పేర్లను ఆ పేరు కాకుండా కూడా ఆ పేరు మేము ఒప్పుకోవాలి. చనిపోయిన వాళ్ళ కేసులు కూడా ఆ పేరు కాకుండా అలియాస్ అని ఇంకొక పేరు పెట్టి ఒప్పుకోవాలి. తర్వాత ఆ ఫీల్డ్ మీదకి ఎవరైతే రాకున్నా కూడా ఆ పొరక కొట్టడానికి కానీ కట్టె కొట్టడానికి కానీ అక్కడ ఇత్తనం పంట చేసుకోవడానికి కానీ రాకున్న వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మరి మాకు ఎవరైతే బలహీనమైనటువంటి వర్గాలం ఉన్నటువంటి ఆదివాసుల నాయకపూర్ తెగలు ఉన్నటువంటి మేము మరి మాకు మా సంఘాల్లో పనిచేస్తున్నటువంటి నాయకులను పిలుచుకొని మాకు మరి మా తరపున మాట్లాడాలని చెప్పేసి మేము కోరుకుంటే వచ్చిన వారిని మాకు మద్దతుగా మాకు బలం మాకు అనుకూలంగా మాట్లాడిన వారి మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు మరి నిన్నటి రోజున శాదం బాబు గారు మరి రాజుగూడ కుంటాలగూడ కట్టకు చెందినటువంటి మా ఆదివాసీ నాయకుడి మీద మరి 8 నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ 8 నోటీసులు ఎందుకు ఇచ్చారని అడిగితే సమాధానం లేదు. ఇప్పుడు ఉన్నటువంటి సెక్షన్ ఆఫీసర్ కానీ ఇంకా మిగతా పై ఆఫీసర్లు కానీ మరి ఈ తానా ఎవరైతే ఇప్పుడు శాదం బాబు ఉన్నాడో శాదం బాబు వారిని సెక్షన్ ఆఫీసర్ గారు ఇక్కడ ఉన్నటువంటి ఆ నాయకపోళ్ళని మోటివేట్ చేయడానికి మీరు రావాలని చెప్పేసి పిలిచి మరీ మా మీద లోపలికి వచ్చిన వాడిని కేసు పెట్టడం జరిగింది. నా పేరు అర్జున్, నాది కొండాపూర్ గ్రామం. అయితే నేను మంచిర్యాల జిల్లా తుడుందెబ్బ వైస్ ప్రెసిడెంట్గా నేను ఆర్గనైజేషన్లో ఉంటున్నా, నేను పనిచేస్తున్నా. నేను కూడా అదే కోవలో పోతే నా మీద కూడా 9 కేసులు పెట్టడం జరిగింది. నేను అక్కడ 9 కేసులు పెట్టడానికి నేను ఏ విధమైన అఫెన్స్ చేయకుండా కూడా నా మీద కేసులు పెట్టడం జరిగింది. కొత్తగా పెళ్ళైనటువంటి ఆడపిల్లల మీద కూడా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి మీరు అందరూ రావాలి, వచ్చి మాకు సమాధానం చెప్పాలి, కోర్టుకు సమాధానం చెప్పాలి, రేంజ్కి రావాలని చెప్పేసి మరి అటవీ అధికారులు మాపై ఈ విధంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కాబట్టి దయచేసి దీని మీదకెళ్ళి మేము ఒకటే తెలియజేస్తున్నాము. ఇన్ని రోజులు మేము ఏమనుకున్నాము, బ్యాంబు పెట్టుకొని సమస్యకు పరిష్కారం చూసుకొని కమ్యూనిటీ రైట్ కింద మేమేదో మరి అందరి అటవీ అధికారులు కలెక్టర్ గారు మా సహకారంతో ఒక వ్యవస్థగా ఏర్పడి మేము సమస్యను క్లియర్ చేసుకుందాం అనుకున్నాం. కానీ మేము మాట్లాడి వచ్చిన తర్వాత కలెక్టర్ గారు మాకు హామీ ఇచ్చిన తర్వాత మా మీద ఏవైతే కేసులు పెట్టేయడం జరిగిందో ఆ కేసులన్నీ ఎత్తివేస్తాం అన్న తర్వాత మాకు ఒక్కొక్కరికి 5, 6, 7, 8, 9 గరిష్టంగా 9 నోటీసులు ఇవ్వడం జరిగింది. కాబట్టి దీనిపై వెంటనే స్పందించి మాకు తగు విధంగా న్యాయం మరి భద్రత కల్పించగలరని కోరుకుంటున్నాం. ఈరోజు దండేపల్లి మండలం దమ్మన్నపేట ఇస్లో నేను ఒక జిల్లా గౌరవాధ్యక్షునిగా మా కులాలు ఆదివాసీ నాయకపూర్ తెగ ఎవరైతే ఉన్నారో రమ్మని పిలుపునిచ్చినాక అక్కడికి పోతే రావయ్య చాదంబాబు అని ఒక ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసరు పిలిపించుకొని మరి 1 కాదు 2 కాదు 8 కేసులు నోటీసులు పెట్టి కొంత పోయి ఇంటికి అతికేసుడు ఇదంతా కారణంగా. ఏదన్నా ఉంటే మా ఆదివాసుల మీద ఇంత పగ తలుచుకున్నావు కాబట్టి నువ్వు సుగా మాదే పురుపుతోటి నువ్వు కేసులు పెట్టు, అట్టిగా పిసపిస కేసులు రాయకుండా మా ఆదివాసులు ఎంబటి పడకు. నువ్వు ఆదివాసులు నీకు తగిన బుద్ధిసుగా చెప్తారు. ఈ సంవత్సరం లోపల బుద్ధి చెప్పాను నిన్ను ఇంటికి పంపిస్తామని మేము ఈ ఆదివాసీ నాయకపోడు దగ్గర నుంచి ఈ చెప్తూ మంచిర్యాల జిల్లా గౌరవ అధ్యక్షునిగా మా కులానికి అందరికీ ఏ రోజైనా ధీటుగా ఉంటానని చెబుతూ జై ఆదివాసీ.